హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు చికెన్ పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి చికెన్ పలావ్. ఫస్ట్ చికెన్ని మంచిగా వాష్ చేసుకొని అందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ పౌడర్, చికెన్ మసాలా పౌడర్ వేసుకొని మంచిగా తరోలీగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో చెక్క లవంగా కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే వెయ్యలేదండి. ఆయిల్లో మనం ఫ్రై చేసేటప్పుడు అప్పుడు వేస్తాను. ఇందులో అయితే నేను బిర్యానీ మసాలా అయితే ఏమీ వెయ్యలేదు. అండ్ నెక్స్ట్ పక్క అలాగే నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్కి 2 ఆనియన్స్ తీసుకున్నాను. 2 ఆనియన్స్ తీసుకొని వాటిని ఫైన్గా చాప్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అలాగే 2 టమోటాస్ కూడా తీసుకున్నాను. మంచిగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ని కూడా అలాగే టమోటాస్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా ఒక 2 తీసుకున్నానండి. నేనైతే చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. దానికి తగినట్టు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, టమోటాస్ తీసుకున్నాను. ఇప్పుడు నేనైతే ఈ చికెన్ పలావ్ని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. ప్రెషర్ కుక్కర్లో అయితే చాలా త్వరగా అయిద్దని చెప్పి చేస్తున్నాను ఇందులో. అలాగే ఇందులో ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ తీసుకొని చెక్క లవంగా అలాగే మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఆనియన్ ముక్కలు తీసుకొని ఇందులో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అందులో ఉన్న పచ్చివాసన అంతా వెళ్ళే వరకు ఒక 5 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ కరివేపాకు కూడా తీసుకున్నాను. తగినంత కరివేపాకు తీసుకొని దాన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలి. అప్పుడే చికెన్ పలావ్ అనేది మంచిగా వస్తుంది. అలాగే ఇందాక ఏదైతే మనం చికెన్ వాష్ చేసుకొని అంతా మసాలా పట్టించాం కదా, ఆ చికెన్ కూడా వేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఈ చికెన్ కూడా ఒక 5 to 10 మినిట్స్. తర్వాత నేను టమోటా ముక్కలు కూడా వేసేసాను. వేసిన తర్వాత దీన్ని బాగా మంచిగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ అనేది మగ్గించుకోవాలి బాగా. ఆ టమోటాలో ఉన్న పచ్చివాసన కూడా వెళ్ళిపోవాలి. సో అలాగే ఒక పక్కన నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఓకే, ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి. చికెన్ ఇప్పుడు బాగా మగ్గింది. సో ఇప్పుడు మనం ఏదైతే బియ్యం నానబెట్టుకున్నామో ఆ బియ్యం కూడా వేసుకొని మంచిగా చికెన్ని అండ్ రైస్ని అనేది మంచిగా కలుపుకోవాలి. అండ్ చికెన్ అండ్ రైస్ మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. అప్పుడే మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఓకే, 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఈ టైంలోనే మనం ఉప్పు కరెక్ట్గా సరిపోయిందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. ఉప్పు, కారం నేను చెక్ చేసుకున్నాను, నాకైతే సరిపోయింది. అలాగే పుదీనా కూడా వేసుకున్నానండి. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి పుదీనా ఒక్కటే యూజ్ చేశాను. ఇన్ కేస్ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యూజ్ చేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ అలాగే ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మనం ఉంచుకోవాలి. ఆఫ్టర్ 4 విజిల్స్ తర్వాత చికెన్ పలావ్ అనేది రెడీ అయిపోయిందండి.